వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. నాకు మాస్టర్తో ఎప్పుడు గొడవ అనమాట. మాస్టర్ ఏమో 40 సైజ్ ఉన్న 5.5 ఆర్మ్ రౌండే పెడతారు, నా ఆర్మ్ డౌన్ పెడతారు. నేనేంటంటే నా థియరీ ప్రకారం 40 చెస్ట్ ఉన్నప్పుడు చెస్ట్ బై 6 వేసుకోవాలి. అసలు చెస్ట్ బై 6 వేసుకుంటే 6.6 వరకు ఆర్మ్ డౌన్ పెట్టాలి. ఇక్కడ 1.5 పెట్టుకొని తీసుకుంటే ఆర్మ్ రౌండ్ ఎక్కువ వస్తుంది. మాస్టర్ ఏం చెప్తారంటే ఇలా పెడితే ఈ లైన్ పెరుగుకుంటూ పోయినప్పుడు ఈ లైన్ ఎలా పెరిగింది మేడం అని నన్ను ఎప్పుడు వాదిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మాస్టరు 5.5 పెట్టారు, చెస్ట్ లైన్ 10. ఇక్కడ చూసుకుంటే టేప్ చూపించింది మాస్టర్. మనకి 40 ఎంత ఉండాలి, 18 ఉండాలి చెస్ట్, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను 6.6 నా థియరీ ప్రకారం 6.6 పెడితే ఎంత వచ్చింది, 9.5 వచ్చింది మనకి. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం కొంత బ్లౌజ్ ఉంటుంది, కొంత బ్లౌజ్ ఉన్నారు ఇట్లా ఆర్మ్ రౌండ్ కొలుసుకుంటూ పోతే ఇట్లా వరకు వస్తుందా 9, ఇట్లా నుంచి కుట్టేస్తే ఇట్లా స్ట్రైట్ కుట్టేసుకుంటాం మనం. ఇది మనం కావాల్సిన చెస్ట్లోది ఇందులోకి వచ్చేస్తుందండి. అప్పుడు టైట్ అయిపోతుంది, ఇట్లా పట్టేసినట్టు వస్తుంది అనమాట. మూటను కట్టినట్టు వస్తుంది. అదే మాస్టర్ ప్రకారం అయితే 9 రావడానికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్టేసుకుంటే మనం పెట్టిన ఒరిజినల్ చెస్ట్లోంచి ఏమి పోదు. కొంతమంది బ్లౌజులు కట్ చేసేటప్పుడు చూసారా, కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ టచ్ పెడతారు, కానీ పుట్టిన తర్వాత టచ్ ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. అది ఏంటి, ఇలాంటి తేడాలు చేయడం అనమాట. మాస్టర్కి ఎప్పుడు నా డిస్కషన్ ఇదే, మీ చెస్ట్ ఆర్మ్ డౌన్ మార్క్ అనేది తప్పు అని నన్ను అంటారు. నేను కూడా మాస్టర్ దగ్గర నేర్చుకున్న తర్వాత అవును మాస్టర్ మీరే బెస్ట్ అని ఒప్పుకుంటాను.